నమస్తే ఫ్రెండ్స్. ప్రభాస్ సాలార్ మూవీ 3 రోజుల కలెక్షన్ చూసిన తర్వాత 1000 కోట్ల గ్రాస్ సాధ్యమేనా అనే లెక్క బయటకు వచ్చింది. 2023లో నయా రికార్డ్ క్రియేట్ చేసిండు షారుఖ్ ఖాన్. వరుసగా 2 మూవీ 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినాయి. పఠాన్ కానీ జవాన్ 1100 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది. ఇంకా బిగ్గెస్ట్ నెంబర్ 2023 షారుఖ్ ఖాన్ పేరు మీద ఉంది. ఆ రికార్డును జవాన్ నెలకొల్పిన రికార్డు సాలార్ బ్రేక్ చేస్తుందంటే 100% బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. డే 1 నుంచి బిగ్గెస్ట్ మార్జిన్తో పఠాన్ రికార్డులను అన్నిటిని బ్రేక్ చేస్తూ డే 1, డే 2, డే 3 ఆల్ టైమ్ రికార్డు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద ప్రతిరోజు సాలార్ పేరు మీద రికార్డు నమోదు అవుతూనే ఉంది. లాంగ్ రన్లో ఈ మూవీ 100% ప్రభాస్ కెరీర్లోనే మరొక 1000 కోట్లకు పైగా గ్రాస్ మూవీ నిలవబోతుంది. ఫస్ట్ ఇండియన్ సినిమాకు 1000 కోట్ల గ్రాస్ అనేది పరిచయం చేసిన హీరో ప్రభాస్. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఆ మూవీ తర్వాత మన త్రిబుల్ కానీ, కేజీఎఫ్ కానీ, పఠాన్ కానీ, జవాన్ కానీ ఈ ఇయర్లో పఠాన్, జవాన్, షారుఖ్ ఖాన్ మూవీ వసూలు చేసినాయి. కానీ దాంట్లోకి మించే రికార్డు, రెవెన్యూ, బాక్స్ ఆఫీస్ లెక్క అన్ని హైప్ క్రియేట్ అయిన మూవీ. ఈ సినిమాకు 1000 కోట్లు దాటే అవకాశం ఉంది. 2023లో అనే మూవీ అందరి మధ్యలో ఒకటే సలార్ మూవీ. అదే రిలీజ్ అయింది. ఎక్కడ చూసినా పాజిటివ్ టాకు. ఫస్ట్ డేనే అన్ని రికార్డులను బ్రేక్ చేసి దూసుకెళ్తుంది. ఈరోజు 3వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ అయిన విధానం చూస్తుంటే బాక్స్ ఆఫీసు, బుక్ మై షోలో కానీ ఆల్ ఏరియాలో ఈ 3వ రోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే ఈ సినిమా జస్ట్ 10 డేస్లోనే 100% 1000 CR వచ్చే అవకాశం ఉన్నట్టు కంప్లీట్గా బాక్స్ ఆఫీస్ లెక్కలు అర్థమవుతుంది. రేపు సాలిడ్ నేషనల్ హాలిడే, వరల్డ్ వైడ్ హాలిడే. ఓవర్సీస్ మార్కెట్లో జస్ట్ నార్త్ అమెరికాలోనే 5 మిలియన్ కంప్లీట్ చేసుకున్నది. ఈరోజు కలెక్షన్స్తో ఆస్ట్రేలియాలోనే 1 మిలియన్ కంప్లీట్ చేసుకున్నది. టోటల్ ఓవర్సీస్ మార్కెట్లోనే జస్ట్ 3 రోజుల్లోనే దాదాపు 70 CR దాకా వచ్చే అవకాశం ఉంది. నిన్న 2 డేస్లోనే 36 CR వచ్చిందంటే ఈరోజు సండే కాబట్టి నెక్స్ట్ రేంజ్ బాక్స్ ఆఫీస్. షారుఖ్ ఖాన్ రికార్డ్ అనేది సలార్ ముందు పెద్ద లెక్కేం కాదు. 100% 2023 బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ నెంబర్ 1 మూవీ ఏదంటే 100% సాలారే. పఠాన్, జవాన్ రికార్డులన్నీ బ్రేక్ అయిపోవడం గ్యారంటీ. లేటెస్ట్గా వచ్చిన డంకీ మూవీ పెద్ద ఎక్స్పెక్ట్ చేసినారు కానీ 3 రోజులకు కలిపితే అది ప్రభాస్ సినిమా 1 డే కలెక్షన్ అంత లేదు. 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ పోస్ట్ చేశారు. 156 కోట్లు వచ్చింది. కానీ డే 1 సలార్ మాత్రం 178 కోట్లు. అంటే జవాన్ లాస్ట్ మూవీ షారుఖ్ ఖాన్ కూడా 129 కోట్లే వచ్చింది వరల్డ్ వైడ్ గ్రాస్. కానీ ప్రతి ఒక్క రికార్డు డే 1 నుంచి లాంగ్ రన్ వరకు అన్ని రికార్డులు 2023లో అన్ని రికార్డులు ఏదైనా ఉందంటే అది సలార్ పేరు మీద క్రియేట్ చేయడం మాత్రం గ్యారంటీ. అందరూ మాట్లాడుతున్నారు ఆఫ్టర్ మండే తర్వాత హాలిడేస్ అయిపోతాయి. ట్యూస్డే నుంచి చాలా బాక్స్ ఆఫీస్ లెక్క అన్నది చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది. కలెక్షన్స్ హెవీ డ్రాప్ అవ్వడం గ్యారెంటీ అన్నారు. కానీ సినిమా మీద యూత్ అనేది బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ, ప్రశాంత్ నీల్ టేకింగ్ కానీ, ప్రభాస్ బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ప్రజలను మెప్పించిండు, ఫ్యాన్స్ నెప్పించిండు, కామన్ ఆడియన్స్ను, సినిమా లవర్స్ ఎవరైతే చూడాలనుకున్నారో ప్రతి ఒక్కరి నోట ఇదే పాజిటివ్ మాట. ఇవన్నీ కలిపే బాక్స్ ఆఫీస్ మనకు ప్రతిరోజు సినిమా అంత యావరేజ్ ఉన్నా, జస్ట్ ఇటు టాకున్నా కానీ ఇలాంటివి ఊసకోత బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కాదు. ఒక త్రిబుల్ ఆర్కు జరిగింది ఇలాంటి సెకండ్ డే, థర్డ్ డే కలెక్షన్స్. ఒక కేజీఎఫ్ జరిగింది, ఒక బాహుబలికి జరిగింది మన సౌత్ నుంచి. మళ్ళీ ఇప్పుడు సలార్కు జరుగుతుంది. అలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయంటే సినిమా 100% 1000 CR అనేది కంప్లీట్ చేసుకోబోతుంది 2023లోనే. రాష్ట్రాల్లో నైజాంలో ఈ సినిమా మాత్రం లాంగ్ రన్లో మాత్రం ది బెస్ట్ రాజమౌళి సినిమా, త్రిబుల్ ఆర్ సినిమానే బ్రేక్ చేసే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాంటి టెరిఫిక్ రన్ ఈరోజు చూస్తుంటే అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్, సాలిడ్ రాక్ కలెక్షన్స్ బుక్ మై షోలో అసలు గంటకి దాదాపు 50K అబౌవ్ టికెట్ సోల్డ్ అవుట్ అవుతున్నాయంటే ఈ సినిమా మీద ఎంత బజ్ ఉందో బుక్ మై షోలో. మరి మెయిన్ ముఖ్యంగా తెలంగాణ నుంచే ప్రభాస్ కెరీర్లోనే
మరొకటి 1000 కోట్లకు పైగా గ్రాస్ వచ్చే మూవీ మన సలార్ నిలవబోతుంది. చాలామంది ఇది అంత లేదు 800 900 దాకా ఆగిపోతుంది అన్నారు. అవన్నీ ఏం లేదు, 1000 కోట్ల గ్రాస్ దాటే అవకాశం 99% సలార్కు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను రెండోసారి రేపు 100% సలార్ సినిమాకి వెళ్తున్నా. కొన్ని సీన్స్ మైండ్లో నుంచి పోవట్లేదు. రెండోసారి చూసిన తర్వాత మళ్ళీ ఆ రోజు స్పెషల్ షో సంధ్య 70mm ఫ్యాన్స్ది 1 o'clock చూసినా కాబట్టి ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు. రేపు రెండోసారి చూసిన తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.